హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో హాఫ్ కాలర్ నెక్ యూనిఫామ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్కి కింద వైపున మనము ఫ్యాంట్ కలర్ క్లాత్తో బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1.25 ఇంచు లేకపోతే 1.5 ఇంచు క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కింద వైపు పెట్టి పై వైపున మనం హ్యాండ్ అనేది పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా బార్డర్ని జాయింట్ చేసుకుందాము. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకున్నాం కదా, అది రెండు కూడా ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పై వైపుకి ఒక ఫోల్డింగ్ చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఫ్రంట్ పార్ట్కి మనము స్టార్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ హూక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలండి. మిడిల్లో ఈ నెక్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఓపెన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఒక పీస్ అయితే మనకి ఓపెన్ ఎంత హైట్ ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకో క్లాత్ అయితే దానికన్నా ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోవాలి. మన ఓపెన్ హైట్ కన్నా ఒక 2 ఇంచెస్ హైట్ అనేది ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, మనము ఓపెన్కి కరెక్ట్గా ఉన్న పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా కింది వైపు పెట్టి పై వైపున ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి మనము నార్మల్గా బ్లౌజ్లకి కాజా పట్టి ఎలా పెంచి కుట్టుకుంటామో సేమ్ అదేలాగా పెంచి కుట్టుకోవాలండి. ఇక్కడ ఓపెన్ మనం ఎక్కడ వరకు కట్ చేస్తున్నామో అక్కడ వరకే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడు ఓపెన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఓపెన్ కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా పై వైపున పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా మనకి ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా మనము డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ ఖర్చు అనేది లోపలికి పెట్టి ఈ ఫోల్డింగ్ అనేది దీనిపైకి వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలి. మనం ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఈ పీస్ పైన పెట్టి ఇలా సూదిని కిందకి దింపి అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకుంటూ అడ్డంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు మనము క్లాత్ అనేది ఎంత వరకు కావాలో ఉంచుకొని మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ మనము స్క్వేర్ షేప్లో కానీ లేకపోతే ఇలా స్టార్ షేప్లో కానీ వి షేప్లో కానీ మడిచి కుట్టుకోవచ్చండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఓపెన్స్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసి ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టి పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అది మనకి ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్కి మిడిల్లో మనము హ్యాండ్కి టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ని షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఈ ఎడ్జ్ నుంచి అంటే ఈ సైడ్ జాయింట్స్ నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గరికి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ అలాగే మనం డ్రెస్ క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందామండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా డ్రెస్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి మన చేతి వాటం బట్టి మనకి ఏ పక్క కావాలో పాకెట్ ఆ పక్క స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ డ్రెస్కి రైట్ సైడ్ అనేది పాకెట్ పెడుతున్నాను. ఇప్పుడు డ్రెస్కి రైట్ సైడు ఫ్రంట్ బ్యాక్ క్లాత్ని ఇలా సమానంగా పెట్టుకొని మనము సైడు కట్స్ కుట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఆడ నుంచి 1 ఇంచ్ పై వైపుకి ఒక మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 5.5 కానీ లేకపోతే 6 ఇంచ్కి కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి పాకెట్లో చెయ్యి పట్టేదాన్ని బట్టి ఇది 5 ఇంచెసా 5.5 ఇంచెసా 6 ఇంచెసా అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. పాకెట్ కట్ చేసుకోవడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ క్లాత్ వెడల్పు వచ్చి 8 ఇంచెస్, హైట్ వచ్చి 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ ఉండేలాగా తీసుకోవాలండి. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక 5.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మన హ్యాండ్ని ఇలా పెట్టి మనకి జోబీ అనేది ఎంత వెడల్పు కావాలో మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి మన హ్యాండ్ ఎంత వరకు పడుతుందో మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతో ఇలా హ్యాండ్ని పెట్టి షేప్ అనేది కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పాకెట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇక్కడ కట్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఆ కట్స్కి నేరుగా పెట్టి పాకెట్ స్టిచ్ చేసుకోవాలి. పాకెట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇలా కొంచెం కింది వైపుకి బెండ్ అయినట్టు ఉంటుంది కదా, అది కింది వైపుకి వచ్చేలాగా పెట్టాలి. ఇలా పెట్టకూడదండి. ఇలా రౌండ్గా ఉన్న పార్ట్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టి పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి కుట్టుకోవడం. ఇలా ఒక 1/2 ఇంచ్కి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ పాకెట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కుట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అదేలాగా టక్స్ ఇచ్చుకున్న దగ్గర పాకెట్ క్లాత్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనం పాకెట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ రౌండ్ తిరిగేది పై వైపుని కాకుండా ఇలా కింది వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా పాకెట్ క్లాత్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ కట్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత ఫైనల్గా కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూస్ వచ్చి కింది వైపు 5 ఇంచెస్ అండి. చూడండి, 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ని కుట్టుకుంటూ రావాలి. మనం డ్రెస్కి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్తో పైనుంచి కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత సూదిని ఇలా కిందికి దింపి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పాకెట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చి మనం సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి కట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందామండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందామండి. ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు పైన నుంచి 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి మనం ఫస్ట్ రఫ్ చేసుకుంటాం కదా, ఆ రఫ్ పైకే సెకండ్ స్టిచ్ అయినా థర్డ్ స్టిచ్ అయినా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి చివర్లో. చూడండి, పై వైపున 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. కింది వైపుకి వచ్చేసరికి కట్స్ దగ్గరికి ఈ 3 కుట్లు కూడా ఒకే దగ్గర వచ్చి రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకున్నట్లయితే మనం సైడ్ కట్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే కింది వైపు నుంచి ఇలా మనము ఖర్చు కోసం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఇప్పుడు ఆ 1 ఇంచ్ క్లాత్ని 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి సైడ్ కట్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా పై వైపును కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చూడండి, పై వైపును కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా క్లాత్ని ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇలా మనము ఇక్కడ రఫ్ చేసుకున్నాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపు వరకు ఇలా కుట్టు రానిచ్చి ఇలా సూదిని కిందకి దింపుకొని దీన్ని ఇలా
చూడండి సూదిని ఇలా కిందకి దింపుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్కి కూడా సేమ్ అదేలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు సూదిని కిందికి దింపి క్లాత్ని ఇలా కింది వైపుకి మళ్ళించుకొని చూడండి కింది వైపు డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా మనం ఇలా లాగినట్లయితే మనకి స్ట్రైట్గా కట్స్ అనేది వస్తాయి. చూడండి మనకి సైడ్ కట్స్ అనేటివి స్ట్రైట్గా రావాలంటే నేను చెప్పినట్టు ఖర్చు కోసం మనం కట్ చేసుకునేటప్పుడే 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకొని అంతకన్నా ఎక్కువగా కట్ చేసుకోకూడదండి. 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంటే సరిపోతుంది. ఆ 1 ఇంచ్ క్లాత్నే మనము డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే స్ట్రైట్గా కట్స్ అనేటివి నీట్గా వస్తాయండి, లోపలికి వెనక్కి మళ్ళించుకోకుండా. ఇప్పుడు ఈ కట్స్కి ఎడ్జ్న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి సైడ్ కట్స్ అనేటివి ఎక్కడా కూడా రివర్స్ అవ్వకుండా ఎంత స్ట్రైట్గా వచ్చాయో సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా సైడ్ కట్స్ అనేటివి స్టిచ్ చేసుకుందాము. ఇలా 2 సైడ్స్ కూడా కట్స్ అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు మనము 1 ఇంచ్ వదిలాం కదండి లోపలికి ఫోల్డింగ్ చేసుకుట్టుకోవడానికి. ఆ 1 ఇంచ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకుందామండి కింది వైపు డ్రెస్సుకి. చూడండి ఇప్పుడు డ్రెస్కి సైడ్ జాయింట్స్ కట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర హాఫ్ కాలరు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే డ్రెస్ని ఇలా రివర్స్ చేసుకోండి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్కి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పట్టుకొని బ్యాక్ పార్ట్కి మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే మనము ఫ్రంట్ నెక్కి స్టార్ నెక్ అయితే పెట్టాం కదా ఫ్రంట్ దగ్గర. ఇప్పుడు చూడండి ఇలా స్టార్ నెక్ అయితే పెట్టాం కదా. ఈ స్టార్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో అక్కడిని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ టక్స్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ టక్స్ వరకు ఎంత ఉంటుందో కొలుచుకోవాలండి టేప్తో. మనం దీనికి హాఫ్ కాలర్ పెడుతున్నాం కాబట్టి నెక్లో హాఫ్ వరకే మనము కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ పార్ట్ అనేది కాలర్ లేకుండా ఉంటుందండి. చూడండి బ్యాక్ పార్ట్ వైపు నుంచి టేప్ని ఇలా పెట్టుకుంటూ రావాలి. క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా పెట్టుకుంటూ రండి. చూడండి మనకి 5.2 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనం కాలర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. కట్ చేసుకోవడానికి ఫ్యాంట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత వచ్చింది 5.2 ఇంచెస్ వచ్చింది కదా. ఫోల్డింగ్ పైన 5.2 ఇంచెస్ వచ్చింది. ఒక 1/2 ఇంచు కుట్లల్లోకి కలుపుకొని 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మనకి కాలర్ వెడల్పు అనేది 1.7 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ కాలర్ వెడల్పు అనేది తీసుకోవచ్చండి. నేనైతే 1.7 ఇంచెస్కి కాలర్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటున్నాను. మనము 2 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చండి.
ఇప్పుడు ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ కాలర్కి షేప్ అనేది ఇచ్చుకోవాలండి. రౌండ్గా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము కాలర్ని. చూడండి సేమ్ ఇదేలాగా ఇంకొక 2 క్లాతులను అయితే కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం కాలర్కి క్యాన్వాస్ పెట్టడం లేదు కాబట్టి స్టిఫ్గా ఉండడానికి. కాలర్ స్టిఫ్గా ఉండడానికి ఇలా ఎక్స్ట్రాగా ఇంకొక 2 క్లాత్లు అయితే కట్ చేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న కాలర్ని పెట్టి చుట్టూ 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని కాలర్ని రివర్స్ చేసుకోవాలండి. మీకు కరెక్ట్గా తెలియడం కోసము నేను సేమ్ కలర్ కాకుండా వైట్ కలర్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి కాలర్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని కాలర్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకి కాలర్ అనేది కరెక్ట్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు కాలర్ని ఇలా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకుందామండి. చూడండి కాలర్ చుట్టూ పై కుట్టు వేసుకున్న తర్వాత కింది వైపు ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలర్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ కాలర్ని ఇలా పెట్టి కరెక్ట్గా ఈ 2 టక్స్లు అనేటివి సమానంగా పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసుకుందామండి. ఇలా వన్ సైడ్ కాలర్ని జాయింట్ చేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుంచి ఇంకొక వైపు కూడా కాలర్ని జాయింట్ చేసుకుందాము. చూడండి కాలర్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్కి అలాగే కాలర్కి కలిపి ఒకేసారి హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవడానికి క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా ఒక 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ క్రాసు ఇలా ఆపోజిట్గా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని ఇలా వి షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ఖర్చు అన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవడానికి చూడండి ఇటు సైడు ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ నుంచి మనం హూక్స్ పట్టి కాజా పట్టు ఓపెన్స్ కుట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ముందు వైపుకు పెట్టి ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి ఒక 1/2 ఇంచు వెడల్పుతో.
ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం స్టార్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ మూలకు వచ్చేటప్పటికి మనం ఈ హెమ్మింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ సూదిని కిందికి దింపి ఇలా తిప్పుకొని క్లాత్ని ఇప్పుడు మనకి కాలర్ ఖర్చు పైనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ తిరిగే దగ్గర, స్టార్ నెక్ షేప్ తిరిగే దగ్గర క్లాత్ని ఇలా హెమ్మింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా షేప్ దగ్గరకు వచ్చినాక ఇలా సూదిని కిందికి దింపి క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చు కోసం వదులుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షేప్ తిరిగే దగ్గర ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలండి. సేమ్ ఇదేలాగా రెండో వైపు కూడా చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అటు సైడ్ నుంచి ఈ ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇటు సైడ్ ఎడ్జ్లో ఒక కుట్టు, అలాగే 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఎడ్జ్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న కుట్టుకి ఒక 1/2 ఇంచు వెడల్పుతో పక్కనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, కాలర్ నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, హాఫ్ కాలర్ నెక్ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, కాలర్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి హాఫ్ కాలరు. కొంతమంది పిల్లలు ఫుల్ కాలర్ పెట్టి స్టిచ్ చేసినట్లయితే గొంతు వరకు ఉంటుందని కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇలా హాఫ్ కాలర్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకొని ఇలా ఓపెన్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా హాఫ్ కాలర్ నెక్ విత్ పాకెట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. చూడండి, పాకెట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. బై ఫ్రెండ్స్.